హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దీపురెడ్డి అఫీషియల్. నా ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే తప్పనిసరిగా చూడండి. ఇదే మొదటిసారి నా ఛానల్లోకి వచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే టైం ఎంత, అదే 11:10 అవుతుంది. ఇప్పుడైతే మేము స్టేషన్కి వెళ్ళాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ మాకు ఇంటర్వ్యూ ఉంది. సడన్గా ఇలాగ షార్ట్ లిస్ట్లో సెలెక్ట్ అయ్యామని పెట్టారు. నేను అంకిత ఇద్దరం అయ్యాము. సో ఇప్పుడైతే మేము స్టేషన్కి వెళ్ళాలి వేగంగా. ఇంకా అక్కడ నుంచి ట్రైన్ ఎంతగా ఏంటి ఇక్కడ నుంచి చూసేయండి. ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్తున్నా, అందుకే ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందని చూపించడానికి ఇలాగు. ఇంకా మరి ఫన్నీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఎవరు రావట్లేదు మాతో. బట్ ఎలా ఉంటుందని తెలుసుకోవడానికి అయితే ఈ వీడియో. ఎంత టైం వస్తుందో కూడా నాకు తెలియదు, ఎలా వస్తుందో కూడా నాకు తెలియదు. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం గైస్. బాయ్ బాయ్. ఇంకా చూసారుగా మేము స్టేషన్కి వచ్చేటప్పటికి 12 అయిపోయింది. మాకు ట్రైన్ అయితే 1:10కి మేము అనుకున్న టైం అయితే. నేను ఉండడమే బ్యాడ్ లక్కో లేదా నా లైఫే బ్యాడ్ లక్కో తెలియదు, కానీ ఎప్పుడు ఇలానే జరుగుతుంది. ఏంటంటే నార్మల్గా మాకు ట్రైన్ అయితే 1:10కి అయితే మాకు ఏమన్నారంటే పోస్ట్ పోన్ అయ్యింది, అంటే అది టైం కొంచెం డిలే అయ్యింది 2:30కి ఇలా అన్నారు. ఇలా మేము గిరగిరా తిరుగుతూనే ఉన్నాము, అంటే ఎక్కడ అసలు తెలుసుకోవాలి కరెక్ట్ టైమింగ్ అని ఇన్నిసార్లు నేను స్టేషన్కి వచ్చాను, కానీ ఎప్పుడు నాకు అవసరం రాలేదనమాట ఇలా తెలుసుకునే అంత. అయితే ఇంకా అలా వెయిట్ చేసి వచ్చేసరికి అప్పుడు తెలిసింది 3:30కి వస్తుంది అన్నారు. అలా అని ఇంక ఇక్కడ కూర్చున్నాం. ఇంకా టైం ఉంది కదా అని వీలైతే ఇంకా స్లీప్ వేస్తారు. ఇంకా మేము ఫస్ట్ టైం కదా ఇంటర్వ్యూకి, మాకు తెలియదు ఏమేమి తీసుకెళ్ళాలి. మా కాలేజ్లో కూడా మాకు అంత క్లారిటీగా ఏమి చెప్పలేదు ఏమేమి తీసుకెళ్ళాలని. అయితే మేము ల్యాప్టాప్స్ అన్నీ తీసుకున్నాం. దానివల్ల మేము పడుకోవడానికి కూడా అవ్వలేదు, అవి ఇంకెలా మిస్ అయిపోతాయని. ఇక్కడ ఏమైందంటే ఫోన్కి ఛార్జింగ్ పెడదామన్నా తీసుకువెళ్ళి, ఇక్కడ చూసారా 3:40కి ఉంది కదా, అదే మా ట్రైన్. కానీ మాకు నార్మల్గా ట్రైన్ వచ్చింది అయితే 4:10కి. ఇక్కడ అలా టైం మేమైతే గడిపాము. బట్ చాలా కష్టంగా గడిచింది ఇక్కడ కూడా. ఇంకా ఫైనల్గా అయితే అనౌన్స్మెంట్ వస్తుందని యువతలకు వచ్చేసరికి ఇక్కడ కూడా మళ్ళీ వెయిటింగ్, అనౌన్స్మెంట్ లేదు. ఎర్లీ మార్నింగ్ ఇంకా 4 అయిపోయింది. ఇప్పుడు అనౌన్స్మెంట్ వచ్చింది. ఏమని వచ్చింది తెలుసా, నార్మల్గా అయితే మాకు వేర్ ఈజ్ మై ట్రైన్లో ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటి చూపించింది 1 అని. సడన్గా ట్రైన్ వచ్చే ముందు మళ్ళీ అనౌన్స్మెంట్ చేశారు ప్లాట్ఫామ్ అనేది చేంజ్ అయిందని. ఇంకా అక్కడికి పరుగులు తీసాం. పరుగున మేము ఎలా వెళ్ళామో అది వీడియో క్యాప్చర్ చేయడానికి అయితే అవ్వలేదు. కాకపోతే చూడండి రాత్రి ఏటైంది రాత్రి ముసలి ముద్ర ఇక జిఎస్ మా జిఎస్ ఎలానో ఒకలా ఇంకా ట్రైన్కి అయితే రీచ్ అయ్యాము. బట్ ఏ కంపార్ట్మెంట్ ఎక్కినా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే ఆ నైట్ టైము, అంటే ఎర్లీ మార్నింగ్ 4 అంటే వాళ్ళు 12కి ఇలా ఎక్కుంటారు ఈ ట్రైన్ అయితే. ఇంకా ఆ టైంకి ఎవరు ఓన్లీ బాయ్సే ఉన్నారు, గర్ల్స్ ఎవరు లేరు. వాళ్ళు కూడా వేరే స్టేట్ వాళ్ళు అనమాట. మాకు కొంచెం భయంగా ఉంటుంది. ఇంకా అలా ఓకే. బట్ నేనైతే చాలా నవ్వాను. లేకపోతే పొర్రెట్టే తడగ నేనైతే చాలా డల్గా ఉంటుంది ఈ జర్నీ అనేది అనుకున్నాను. బట్ చాలా ఎంజాయ్ చేసాము. ఎంతలా నవ్వనో ఇంకా నాకే తెలియదు, అంతలా ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా ప్లేసులు లేక కింద మేము తెచ్చుకున్న బెడ్షీట్ ఉంటాయి, అవే పరుచుకొని ఇంకా నేను ఇక్కడే స్లీప్ వేస్తాను. అసలు నిద్ర లేదు. అసలు ఇంత నైట్ వెళ్ళాల్సిన రీజన్ ఏంటంటే సెలెక్ట్ అయ్యామని లిస్ట్ వచ్చిందే 9:30కి. నాకు ట్యూషన్ అయి నేను ఉన్నాను అంటే అప్పుడు లిస్ట్ వచ్చింది. ఇంకా సడన్గా వెళ్ళాలి. ఎగ్జామ్ మార్నింగ్ 9కి రిపోర్టింగ్ చేయాలని అన్నారు. ఇంకా దానివల్ల ఇంకా మేము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవ్వాలి. బట్ 9 కల్లా అక్కడ రిపోర్టింగ్ చేయాలంటే ఇక్కడ మాకు 3 అవర్స్ పట్టొచ్చు. ఇంకా మాకు క్లారిటీగా తెలియదు కూడా, కాబట్టి ఇంకా ముందే వెళ్ళాలనుకుని నైట్ టైమే స్టార్ట్ అయ్యాము. షార్ట్ లిస్ట్ అయితే చాలా తక్కువ మంది అయ్యాము. సో దానివల్ల మేము తక్కువ మంది వెళ్తున్నాం. బట్ చాలా సేఫ్గానే వెళ్ళాము. బట్ దీనివల్ల నాకు సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా జరిగాయి. మీకు ఎండింగ్లోనే తెలుస్తుంది ఎలా అయిపోయానా అనేది కూడా. బ్రష్లు చేస్తున్నాం ఫ్రెండ్స్, అలాగే బ్రష్ చేస్తుంది ఫ్రెండ్స్, అంకిత బ్రష్ చేస్తుంది ఫ్రెండ్స్. వాటర్ రావట్లేదు ఫ్రెండ్స్. ఉందే పిల్లదే బ్రష్ చేసి అలవాటు లేదు. ఇది ఒక్కదాయే ఉంది, మేము అందరూ చేస్తాం. ఎంత చేస్తా బ్రష్ చేస్తే ఎంత బయటపడుతుంది అంత పళ్ళు
మాకు ముందే తెలుసుంటే మేము ఏదైనా రూమ్ ప్లాన్ చేసుకునే వాళ్ళము. ఇంకా మాకు 9K కదా అని ఇంకేం చేయలేదు, అన్ని స్టేషన్లోనే కానించాము. ఇంకా అన్నీ క్లియర్ చేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్. మీ అందరితో ఒక షేర్ చేసుకోవాలి. మేము ట్రైన్కి వచ్చామన్నమాట నైట్. నేను అంకిత ఈ డ్రెస్సెస్లోనే ఇంటర్వ్యూ కానీ అయితే ఇలా వచ్చేసాం. మన రేవతి ఉంది కదా, తనేమో వేరే డ్రెస్ తెచ్చుకుంది. ఎందుకు అంటే మడతలో వెళ్ళిపోయి సెలెక్ట్ చేస్తారేంటి అని అన్నది. గుర్తుపెట్టుకోండి, తను మడతలు లేని డ్రెస్ వేసుకునేది సెలెక్ట్ అయ్యి వస్తుంది. మడతలు వేసుకొని బట్టలు వేసుకొని సెలెక్ట్ అవుతుంది. చూడండి, మడతలు లేని డ్రెస్, ఇది మడతలు అయ్యే డ్రెస్. కొంచెమైనా అఫీషియల్ గా ఉండాలి కదా, ఇలా కాదు. చిన్ని కూడా వేసుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. మాకు అన్ని రేవతిగా తెచ్చింది. టవలో ఫేస్ వాష్, ఓకేనా, పేస్ట్ నేను తెచ్చాను. సెన్సుడీనా ఆగిన గైస్, చెప్పలేకపోతున్నాను. మేము నార్మల్గా అయితే రూమ్ తీసుకోవాలనుకున్నాం, తీసుకోలేదు. రీజన్ ఏంటంటే ఈ మాత్రం దానికి ఎందుకు రూమ్లు రెంట్లు, ఏం చెప్పావురా, డబ్బులు వేస్ట్ మా మొక్కలకి అని ఇక్కడే మన గొప్ప రూమ్తో ఓకే చేసుకున్నాం. సరేనా, ఇంకో మా ఫ్రెండ్ వస్తుంది, అందుకే ఇక్కడ వెయిటింగ్. తను వచ్చాక మీకు చూపిస్తాం. ఇప్పుడు ఇంకోసారి నాకు చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. అలాంటివి చెప్పురా ఒకసారి చెప్పొచ్చు కదా. నాకు నచ్చవాలండి. ఇందాకల్లా చెప్పురా టోను, నాకు అలాంటివి నచ్చు. బాగున్నా గైస్, సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. బాగున్నా, మా లెక్కే బాగుందా? అవ్వ రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూసారా, జిగ్గన్ రెడీ అయిపోయింది. ఇంటర్వ్యూలకి వెళ్తాండ్రా, ఫ్యాషన్ షోలకి వెళ్తాండ్రమ్మా. గైస్, మీరు ఎప్పుడైనా హెయిర్ నేలకు తాకిందా? నా లాంగ్ హెయిర్ తాకి వచ్చేస్తారా? చూపించరా, తాకింది చూసారా? నేనే బెటర్ రా, కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను. నా హెయిర్ అంటే ఏమనుకున్నారు, లాంగ్ హెయిర్ నేలకు తాకేస్తుంది, అలా తాకుతూనే ఉంటారు. ఏం చెప్తా. ఇంటర్వ్యూకి అయితే రెడీ అయిపోయాము. చూడండి, ఒక్కొక్కరు రెడీ. ఆఫీషియల్ ఉన్నవే, అది వెళ్ళిపోయింది. ఇది నేను అఫీషియల్గా ఉన్నాను. ఎప్పుడు చూసిందని చూడండి, ఇప్పుడు నేను చూస్తేనే సిగ్గేస్తుంది వాళ్ళకి. ఇది గాయస్, ఇంకా రెడీ అయిపోయాము, తినడానికి వెళ్తున్నాం. తిన్నాక ఇంకో అమ్మాయి వస్తుంది అన్నది కదా, తను వచ్చాక తిన్నాక ఇంటర్వ్యూకి వెళ్తాం. అక్కడ ఏమవుతుందో చూద్దాం. డ్రైవ్కి వెళ్తున్నాం. ఇంటర్వ్యూ ఎగ్జామో తెలీదు, అంటే రిటర్న్ ఎగ్జాము ఇంటర్వ్యూ తెలీదు. డ్రైవ్కి వెళ్తున్నాం అంతే. ఇంకా ఇంకో ఫ్రెండ్ అన్నాను కదా, తినేని వేరే స్టేషన్లో తను వేరే ట్రైన్ ఎక్కడం వల్ల మేము కలిసి రాలేకపోయాము. ఇంకా తిని వచ్చింది, మేము ఇంకా టిఫిన్కి అయితే వచ్చేసాము. టిఫిన్కి వచ్చామే కానీ అస్సలు మాకు నచ్చలేదు, అసలు మేము తినలేదు కూడా సరిగ్గా. ఇంకా మేము నైట్ స్టార్ట్ అవ్వడం వల్ల మేము రెజ్యూమ్స్ ఏమీ ప్రింట్లు తీసుకోలేదు. సో దానికోసం ఇప్పుడైతే వచ్చాం. ఇక్కడ ఒక పని అదేంటో, మేము ఏ జర్నీ చేసినా మాకు నిద్ర చాలా కరువు అయిపోతుంది. ఎందుకంటే మేము అన్ని నైట్ జర్నీలో చేయాల్సి వస్తుంది. ఇంకా నైట్ అంతా నిద్ర లేదు కదా ఇలా స్టేషన్లో ఉండడం వల్ల. ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ స్లీప్ వేసేస్తున్నారు. అలానే అందరం వేస్తే అవ్వదు కదా, ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి. కానీ నేను సరిగ్గా పడుకోలేకపోతున్నాను, ఇలా మూస్తున్నాను, కళ్ళు తీస్తున్నాను, అలా అయిపోయింది నా సిచ్యువేషన్ అయితే. ఇంకా ఏ డ్రైవ్కి వచ్చామంటే మేము ఇన్ఫోసిస్ డ్రైవ్కి అయితే వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇంజనీరింగ్ కాలేజ్ అంటే ఇలా ఉంటుందని తెలిసింది. కాలేజ్ చూడడానికి అట్మాస్ఫియర్ అయితే చాలా బాగుంది. ఒకసారి విజిట్ చేయాలనుకుంటే ఆదిత్య యూనివర్సిటీ విజిట్ చేయండి. చాలామంది ఇంజనీరింగ్ కాలేజ్ ఎవరైనా చేయాలనుకున్నా ఫర్దర్ స్టడీస్ కోసం ఈ కాలేజ్ అయితే బాగుంది. క్యాంపస్లు కూడా చాలా బాగా వస్తున్నాయి. మేము ఇక్కడికి వచ్చామంటే మా కాలేజ్లో కాకుండా అంటే మీరే అర్థం చేసుకోవాలి ఎంత బాగా వస్తున్నాయని. ఇంకా ఇక్కడ మీరు చూసాక మాకు ఆగుతాయి డైలాగ్స్. కనిపించండి 4 సింహమే రా పోలీస్ ఏడా నువ్వు. అరే ఇది కాలేజ్ బాగుందిరా, చూడరా గ్రౌండ్స్ ఇటు ఇంకొంది.
ఇది కాలేజా భవనాల? నాలుగు పక్కలు ఎంత బాగుంది, మనకు కట్టున్నారు మళ్ళీ. ఓహా చెప్పు చెప్పు. నువ్వే కెళ్ళే పక్కన వెనక పట్టుకెళ్తారు. బాగుంది. ఎప్పుడు వచ్చావా? మీకు మొహం చూడు ఒకసారి. ఎక్కడ కావాలి? నువ్వు కాలేజ్. ఇదైతే ఈ కాలేజ్ సెమినార్ హాల్. ఇంకా ఉన్నాయో లేవో నాకు తెలీదు. మేము వెళ్ళింది అయితే ఇది. చాలా బాగుంది కదా చూడడానికి. ఇంక ఈ కాలేజ్లో ఇది ఒక బ్లాక్. ఈ బ్లాక్ నేమ్ అయితే బిల్గేట్స్ బ్లాక్. మేము వెళ్ళింది అయితే దీనికే, ఆన్లైన్ టెస్ట్ కోసం. మేము డ్రైవ్లో టెస్ట్కి అయితే వెళ్ళాము. మాకు ఇంటర్వ్యూ అయితే నెక్స్ట్ దీని ఫర్దర్గా అవుతుంది. ఇప్పుడైతే ఎగ్జామ్ రాయడానికి నిన్న నైట్ 11 నుండి ఇప్పుడు వరకు కష్టపడి ఎక్కడికి వచ్చాం. కంటి నిండా నిద్ర లేకుండా వచ్చాం. మా కష్టానికి ఫలితం ఉంటుందా ఏమో చూడాలి. వెయిట్ అండ్ సీ. మేము ఇంక ఇవన్నీ చూసాక ఒక కాలేజ్ అనుకోవాలా, ఒక విలేజా, లేకపోతే ఒక టౌన్ అనుకోవాలా అర్థం కాలేదు. ఇంకా ఈ కాలేజ్లోని టెంపుల్స్ అంటే టెంపులే కాదు, ఎవ్రీ రిలీజియన్కి సంబంధించిన వాళ్ళ గాడ్స్ యొక్క ప్లేసెస్ ఉన్నాయి. అంటే హిందూస్కి టెంపుల్, క్రిస్టియన్స్కి చర్చ్, ముస్లిమ్స్కి మసీద్, అలా ఇంకేవేవో డిఫరెంట్ ఉన్నాయి. ఇవే కాకుండా ఇంక ఈ కాలేజ్లోనే పాయింట్స్ కూడా ఉన్నాయి. అంతే చూడండి ఎంత పెద్దది. మాకైతే చాలా బాగా నచ్చింది. చూడండి ప్రతి ఒక్కటి చూపించలేను నేను, ఎందుకంటే మేము వెళ్ళింది చాలా తక్కువ టైము. అప్పటికే మాకు లేట్ అయిపోతుంది. ఇంకా మేము ఈవినింగ్ కూడా వెళ్ళాలి కాబట్టి నేను ఏవో చిన్న బిట్స్ తీసాను, అవే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇవైతే అక్కడ ఉన్నవి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి అట్మాస్ఫియర్ చెప్పండి. ఇంక ఇక్కడ ఒక రైల్వే స్టేషన్ ఉందని కూడా అనుకోవాలి. ఇదేంటి కాలేజ్లో రైల్వే స్టేషన్? అలా కాదు, ఒక ట్రైన్లో పెద్ద రీలే ఉంది. వీళ్ళు బస్సెస్ అయితే అన్నీ ఉన్నాయి చెప్పలేనంత. ఇంకా అన్నీ అయిపోయి ఇంకా చిన్న షాపింగ్ చేస్తామని వచ్చాము. బట్ ఇప్పటికే మా ట్రైన్ చాలా లేట్ అయిపోతుందని వెళ్ళాము. ఇప్పుడైతే మేము మరి రాజమండ్రి వెళ్ళలేదు, సామర్లకోటకి వచ్చాము. ఎందుకంటే అటు నుంచి మాకు చాలా డిస్టెన్స్ అయిపోతుంది. మేము రాజమండ్రి దిగాక మళ్ళీ ఆదిత్య కాలేజ్కి వచ్చేసరికి మాకు 2 hours అయిపోయింది. సో అందుకే ఇంకా డైరెక్ట్గా ఈసారి సామర్లకోటకి వచ్చేసాం. ఇక్కడ నుంచి అయితే మాకు 30 minutes పట్టింది. బట్ మేము అనుకున్నది చూసేసరికి ఇంకా వెళ్ళలేమని ఫిక్స్ అయిపోయాము. ఇప్పటికే చాలా లేట్ అయిపోతుంది, చాలా రష్గా ఉంది. బట్ మా లక్ ఏంటో ఇంకో ట్రైన్కి వచ్చాము. ఇక్కడ పర్లేదు, మాకైతే సీట్స్ దొరికాయి. ఇంకా మాకైతే స్లీప్ కావాలి కదా, అస్సలు నిద్ర లేదు అని ఇంకా పైకి అయితే ఎక్కాము. ఇంకా నేనైతే పైన నాకు అలవాట్లేదు, పైన నాకు నిద్ర రాలేదు. అంకిత మాత్రం పందిలా పడుకుంది బాగా. ఒక్కొక్కరు నిద్ర వచ్చిన వాళ్ళు పడుకున్నారు, మిగతా వాళ్ళు అలా కూర్చున్నారు. అంటే అందరం ఒకసారి స్లీప్ వేయలేము కదా, ఎందుకంటే ఇంకా పైన అవ్వలేదు. నాకు పైన కొంచెం భయం నిద్రపోవడానికి. సో అందుకే కిందకి దిగి ఒక 5 minutes పడుకున్నానే కానీ నాకు భయం వేస్తుంది. అంటే టైం అయిపోద్దేమో, ఇంకా అందరూ పడుకుంటేస్తారేమో అని. ఇంకా నా కళ్ళు అయితే చూసారా రెడ్గా అయిపోయి చాలా వీక్ అయిపోయాను. నేను 2 days నిద్ర లేదు సరిగ్గా, జర్నీ ఇంకా చాలా ఇబ్బంది అనిపించింది. ఇంకొకరు అలా పడుకుంటూ చేసేసాము. ఇంకా ఫైనల్గా అయితే స్టేషన్కి వచ్చేసాము. దీని నెక్స్ట్ నా సైడ్ ఎఫెక్ట్ ఏంటో చూస్తారా, చాలా నాకు ఫీవర్ వచ్చేసింది. ఎలా అంటే సివరింగ్ ఫుల్గా. అసలు నేనైతే ఫుడ్ ఇంకా తినలేను. ఫస్ట్ డే బాగానే ఉన్నాను. ఇలా నెక్స్ట్ వన్ డే గడిచాక ఎలా అయిపోయాను తెలుసా, నేను నా ఫేస్ చూసి నేనే చాలా ఫీల్ అయ్యాను. చూసారా, నేను కొన్ని వీడియోస్లో ఫేస్ కవర్ చేసుకునేసరికి నా మౌత్ని ఎందుకు అని అడిగారు. ఎందుకు రీజన్ అయితే తినలేను, ఫుడ్ అయితే మెత్తగా. ఫిఫ్టీన్ డేస్ తర్వాత నేనైతే కంప్లీట్గా రికవర్ అయ్యాను. ఇప్పుడు ఇలా ఉన్నాను. అందుకే నేను పోస్ట్ చేయడానికి కూడా వీడియోస్ లేట్ అయింది మాట్లాడలేక. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.